కాబట్టి మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? చలికాలం రాకముందే, టెంపరేచర్లు పడిపోకముందే మన ఊపిరితిత్తుల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. చలికాలం వచ్చింది అంటే బిగ తీసుకొని పోతాయి. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా ఎక్కువైపోద్ది. ఇందులోంచి ఊరే తెమడ అనేది డ్రై అయిపోయి, స్టిక్ అయిపోయి, మందం అయిపోయి ఎంతకు రాదు. కాబట్టి ముందే కనుక మనం ఈ విధంగా ఊపిరితిత్తుల్ని ఇన్హేలర్స్తో చేసుకున్నట్లయితే ఏ వయసు వాళ్ళైనా బాధపడాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏమంటే ఎమర్జెన్సీ రూమ్ విజిట్స్ అనేవి, ఎమర్జెన్సీ అడ్మిషన్స్ అనేవి చలికాలంలో చాలా ఎక్కువ ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు అప్పటిదాకా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ తీసుకోకపోవటం. వచ్చినా చూసుకుందాంలే అంటారు. వితిన్ ఒక్క నైట్లోనే పరిస్థితి అంతా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లూ వైరస్లు కానీ, ఆర్ఎస్వి వైరస్లు కానీ చిన్నపిల్లల్ని ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి. స్కూల్కి పోయేటటువంటి పిల్లల్లో ఆ స్కూల్లో ఒక్కడికి ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉన్న, ఆర్ఎస్వి ఉన్న మిగతా పిల్లలందరికీ కూడా అంటుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడైతే ఇంటికి వస్తారో ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా అంటుకునే అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి ఈ సీజన్లో ఫ్లూ అనేది చాలా విపరీతంగా విజృంభిస్తూ ఉంటుంది. ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది సీజన్ కంటే ముందే కనుక మనం వేసుకున్నట్లయితే దీనివల్ల ప్రొటెక్షన్ అనేది పిల్లలకు కానీ అన్ని వయసుల వాళ్ళకి కానీ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు అనేవి మనం తప్పకుండా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చలికాలంలో తీసుకోవాల్సింది ఒకటి, మెడిసిన్స్ కరెక్ట్గా వాడుకోవాలి. సో జనరల్గా లో వెంటిలేషన్ ఉంటుంది, ఎందుకంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఉంటాం చలికాలం. సో వెంటిలేషన్ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ పోలన్స్ అనేవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతాయి, డస్ట్ కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యింది. అదే టైంలో అగరబత్తీలు వెలిగిస్తే అది ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వంటింట్లో కానీ అక్కడ కానీ ఏ వాసన వచ్చినా కూడా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. సో మనం దాన్ని పీలుస్తూ ఉంటాం కాబట్టి ఇండోర్స్లో ఉన్న వాళ్ళకి ఆస్తమా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది చలికాలంలో. ఎందుకంటే ఎక్కువ శాతం మనం ఇళ్లల్లోనే గడుపుతాం కాబట్టి. ఇది చలికాలంలో వచ్చేటటువంటి ఇదొకటి. ఎర్లీ మార్నింగ్ వాక్స్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. సూర్యుడు బయటికి ఉదయించిన తర్వాత మాత్రమే పోతే బెటర్. ఎవరికైతే అలర్జీ, ఆస్తమా తీవ్రంగా ఉంటుందో, పిల్లి కూతలు వస్తాయో, నడిస్తే ఆయాసం వస్తుందో, దగ్గు వస్తుందో, తెమడ వస్తుందో వాళ్ళు మార్నింగ్ వాక్కు వెంటనే లేచి వెళ్లకుండా ఉండటం బెటర్. సూర్యుడు ఉదయించిన తర్వాత రావడం బెటర్. తర్వాత ఇన్హేలర్స్ అనేది కరెక్ట్గా తీసుకొని అన్నీ వాడుతూ వెళ్ళినట్లయితే వాళ్ళకి అటాక్స్ రాకుండా ఉంటాయి.